పాన్ ఇండియా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల విషయంలోనే కాదు బడ్జెట్ విషయంలో కూడా టాప్ లోనే ఉంటుంది. రీసెంట్ గా 500 కోట్ల కల్కి బడ్జెట్ కే అమ్మో అంతా అనుకున్నారు. అయితే అల్లు అర్జున్, మహేష్ బాబు తమ అప్కమింగ్ మూవీస్ తో టాలీవుడ్ బడ్జెట్ రికార్డుల్ని తిరగరాయబోతున్నారా? టాలీవుడ్ హీరోలు బాక్స్ ఆఫీస్ రికార్డులే కాదు బడ్జెట్ లెక్కలు కూడా తిరగరాస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ కలెక్షన్లు కావాలంటే ఆ రేంజ్ మేకింగ్ కావాలంటున్నారు. అందుకే ఎక్స్ట్రాడినరీ మేకింగ్ టేకింగ్ తో అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నారు. దానికోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ లిస్ట్ లో ఆల్రెడీ కల్కి 500 కోట్ల బడ్జెట్ తో టాప్ లో ఉంది ఇప్పటి వరకు. అయితే ఈ బడ్జెట్ ని బన్నీ త్రివిక్రమ్, రాజమౌళి, మహేష్ బాబు సినిమాలు దాటేస్తాయేమో అన్న టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన బన్నీ ఇక నుంచి అదే రేంజ్ లో సినిమాలు చేయబోతున్నారు. అందుకే తన నెక్స్ట్ సినిమాకి కూడా ఆ రేంజ్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో 4వ సినిమాగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్ తో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. మామూలుగానే త్రివిక్రమ్ సినిమాలో స్టార్ క్యాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద సినిమా అంటే అందరూ స్టార్ స్టడెడ్ క్యాస్టింగే ఉంటారు. గుంటూరు కారం లాంటి నార్మల్ సినిమాకే 100 కోట్లు ఖర్చు పెట్టించిన త్రివిక్రమ్ బన్నీతో చేసే పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి 500 కోట్ల కంటే తక్కువ ఖర్చుతో సరిపెడతాడా అంటూ సోషల్ మీడియాలో రూమర్ వినిపిస్తోంది. పుష్ప 2 సినిమాని 400 కోట్ల బడ్జెట్ దాటిపోయిందని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ తో సినిమా అంతకంటే ఎక్కువై కల్కి బడ్జెట్ ని మించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు జనాలు. అసలు భారీ బడ్జెట్ గ్రాండ్ మేకింగ్ సినిమాల్ని టాలీవుడ్ కు పరిచయం చేసే బడ్జెట్ లెక్కల్ని తారుమారు చేసి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే సినిమాలు చేసిన రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారు. 500 కోట్ల మినిమం బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ తో పాటు హాలీవుడ్ రేంజ్ టెక్నీషియన్స్ ని ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఈ సినిమాని కూడా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తెరకెక్కిస్తారు. దీనికి తోడు 2-3 సంవత్సరాల షూటింగ్ టైం. దాంతో సినిమాకి గ్యారంటీగా 500 కోట్ల బడ్జెట్ పైనే అని తెలుస్తోంది. అందుకే అటు బన్నీ, ఇటు మహేష్ సినిమాలు ఇప్పటి వరకు ఉన్న టాలీవుడ్ బడ్జెట్ రికార్డుల్ని తిరగరాస్తారంటూ టాక్ బాగా వైరల్ అవుతోంది.